విత్తనాలు మొలకెత్తినటువంటి విత్తనాలకు నీళ్లు పెట్టి కరెంటు ఉన్నా లేకున్నా అవస్థలు పడుతూ అర్ధరాత్రనక అపరాత్రనక మీరు పోయి వ్యవసాయం చేసి వస్తే పంట చేతికి వచ్చే తయారీకి ఏ రకమైన వడగండ్ల వాన రావద్దని దేవుడికి మొక్కుకుంటే పంట నిండుగా చేతికి వస్తే దానికి సరైనటువంటి ధర ఉన్నా లేకున్నా ఏడుస్తూనో సంతోషంతోనో ఆ పంటను అమ్ముకుంటే ఎంత కష్టం చెప్పండి. ఇదంతా నేను చెప్తుంటేనే నాకు ఆయాసం అయితే వ్యవసాయం చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించి. దాన్ని అలా అన్నం ఎలా పడితే అలా పడేయచ్చా? అన్నం పడతలేదు, ఎక్కువైంది, చారు బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు. మీరు బాగున్నారా? మనం బాగున్నామా? మనం అనుకుంటున్నాం బాగున్నామని. మనం బాగున్నామని ఎవడనాలి? బయట వాళ్ళు అనాలి. అన్నం బాగుందని ఎవడంటాం? మనం అనాలి. బయట వాళ్ళ పెట్టిన అన్నం మనం బాగున్నామని 10 మంది అనాలి. దయచేసి అన్నాన్ని పడేయకుండా అన్న ప్రసాదంగా భావించి తినొద్దు అని చెప్పట్లేదు, తినండి కడుపు నిండా, కానీ పడేయకండి. పెళ్లిళ్ళకి వెళ్ళినా ఈ యజ్ఞమే కాదు, ఎవరి ఇళ్ళ పెళ్లిళ్ళకి పోయినా పడేయకండి దయచేసి. మీ కొరకు లక్షలప్పు చేసి పెళ్లిళ్ళు చేస్తున్నారు వాళ్ళు. ఆ పెళ్ళంతా అయిపోయిన తర్వాత అన్నం 10-15 రకాలంటే మొత్తం పడేసిపోతారు. కొన్ని వందల మంది తింటారు, అన్నం దొరక చస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అన్నప్రసాదాన్ని స్వీకరించి అన్నదానం జరుగుతుంది. దాన్ని గమనించి అన్నప్రసాదాన్ని స్వీకరించి పరమేశ్వరుడు యొక్క గొప్పలు చెప్పుకుంటూ రేపు మన ఇళ్లకు పోదాం. పరమేశ్వరుడు మన ఎందుకు కృపా కటాక్ష వీక్షణాలు కల్పిస్తాడు. ఇవాళ వరకు గాలి వచ్చిందే తప్ప ఒక చినుకుపడేయలేదు. ఈ రాత్రి కూడా గడిపేసి రేపు మధ్యాహ్నం వరకు తండ్రి మాకు ఈ యొక్క వాతావరణాన్ని సహకరింపజేయాలి మేము మొక్కుతున్నాం. మీరు కూడా అలాగే ప్రార్థన చేసి రేపు ఉదయం తొందరగా వస్తారని ఆశిస్తూ ఇక్కడికి సెలవు చెప్పుకుంటున్నాం.